హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పెంబర్తిలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 4 సంక్షేమ పథకాలను అర్హులకు అందజేశారు. సంక్షేమ పథకాలు అందుకున్న వారు ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా ఎదురుచూసిన పథకాలు ఇప్పుడు దక్కాయంటున్న లబ్ధిదారులతో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి. ఎన్నాళ్ళగా ఎదురు చూసినటువంటి కళ నెరవేరింది. నిజంగా ఇవాళ పండగ రోజు అని చెప్పేసి లబ్ధిదారులంతా భావిస్తున్నారు. ఇవాళ గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 4 సంక్షేమ పథకాలు దక్కినటువంటి మహిళలు ఇప్పుడు మనతో ఉన్నారు. మరి వారి ఆనందం వారి మాటల్లోనే విందాం. అమ్మా, చెప్పండి, మీకు ఏ పథకం వచ్చింది, ఎలా అనిపిస్తోంది? మాకు సంతోషం అనిపిస్తుంది సార్. మాకు కనీసం మాకైతే ఇప్పుడు ఇది పథకం వచ్చినందుకు సంతోషం సార్. ఇల్లు అయితే లేదు ఇక నాకు మొత్తం ఇక రెండో దాంట్లో విడుదల ఇప్పుడు 12,000 పథకం అయితే వచ్చింది సార్. సంతోషం సంతోషం చాలా సంతోషంగా ఉంది సార్ ఈ స్కీమ్ వచ్చినందుకు. ఇంకొక 3,000 కలిపి 15,000 ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. మాకు భూమి లేదు, జాగ లేదు, కూలి చేసుకుంటే బ్రతికే వాళ్ళం. రేషన్ కార్డు వచ్చింది. ఇన్ని రోజులు మేము 1,500 రూపాయలు పెట్టి ఒక 25 కిలోల బ్యాగ్ కొనుక్కొని తినేవాళ్ళం. ఇప్పుడు రేషన్ కార్డు రావడం వల్ల మాకు ఉచిత బియ్యం వస్తాయి కాబట్టి మేము కడుపు నిండా తిని సంతోషంగా ఉంటాం. మాకు చాలా సంతోషంగా ఉంది. మీకే పథకం వచ్చింది? నాకు సంతోషంగానే ఉంది సార్. నాకు 100 రోజుల పని గురించి వచ్చింది. రేషన్ కార్డు కూడా లేదు, నాకు 2 పాపలే. నాకు ముందు రేషన్ కార్డుతో కొంచెం చాలా అవసరాలు ఉన్నాయి, అది కూడా రావాలని కోరుకుంటున్నాను. చేసుకున్నాం, ఇస్తామన్నారు. మొన్న పెట్టాము, ఇంకా వస్తుంది వచ్చి ఎదురు చూస్తున్నాం. అది కూడా రావాలని కోరుకుంటున్నాం సార్. ఇవాళ సంతోషంగా ఉంది. అసలు అనుకోలేదు సార్ ఇది వస్తుందని కూడా. ఇలాంటివి ఇంకా మాకు ఇందిరమ్మ ఇల్లైనా కానీ రేషన్ కార్డు అయినా రావాలని కోరుకుంటున్నాం. మరి మీకు ఇది ఏ విధంగా ఆర్థికంగా మీకు మీ కుటుంబానికి ఏ విధంగా చాలా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్న తరపున అంటే మాకు ఎంతైనా ఎటు ఆశ లేనప్పుడు ఇది రేవంత్ అన్న సహాయం చేస్తున్నారంటే చాలా సంతోషం. 10 ఏళ్ళు అవుతుంది బియ్యం రాక ఏడుసుడే. ఇక వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఇది చూసి ఇంటి రాజులకు కొడుకులకు లేవు, నాకు లేవు. బియ్యం లేక మేము కొనుక్కున్న వాళ్ళ దగ్గర కొనుక్కున్నాడు 11 రూపాయలు పెట్టి. అప్పుడు కరోనా వచ్చింది, ఇవి రాలే దరఖాస్తు పెట్టిన ఇయ్యలే ఎవ్వరు. సంతోషం ఉన్నది ఇప్పుడు, సంతోషం ఉన్నది ఇప్పుడు. రేషన్ కార్డు, ఇల్లు లేదు, సుత వచ్చింది. సంతోషం సార్. కరెక్ట్ వచ్చింది, కరెక్ట్ వచ్చింది. కరువు పని కరెక్ట్ వచ్చింది. కార్డు లేదా మీకు? ఉన్నది కానీ దేవచ్చినాయి కొంచెం ఇప్పుడు దేవన్న పైసలు ఇస్తాడు వేసాడు అన్న సంబరాగం ఉంటుండే అన్నాడు. ఇల్లు వచ్చిందన్న, సంతోషం అనిపిస్తుంది మాకు. అంతే కదా, మా సొంత ఇల్లు అనేది వస్తే చాలా సంతోషం. ఇంతకాలం మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి? ఇంతకాలం మాకు ఇల్లు అంతా కూలిపోయినా కూడా 2 సంవత్సరాల కానుంచి మేము మా ఇంట్లోనే ఉన్నాం. మా బాబు ఉన్న ఒక బాబుని సూత నా బాబు మంచిగా ఉండాలని మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వాడిని దోలి వానికి ఏం కావద్దు, ఆ ఇల్లు కొంచెం కొంచెం కూలుతున్నా కూడా మేము అలానే ఉన్నాం. రేవంత్ అన్న దయ వల్ల మాకు ఇల్లు వచ్చింది, చాలా సంతోషం. పైసలు పడ్డాయి సారు, సంవత్సరానికి 12,000. ఆత్మీయ భరోసా. మా పెళ్ళి అయిన 40 ఏళ్ళ కానివ్వండి మాకు గవర్నమెంట్ది సిల్లి పైసా కూడా బాకీ లేదు సారు. ఇప్పుడు రేవంత్ అన్న ధర్మాన ఏదో ఇవాళ సంతోషంగా ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నా. నాకు ఇన్ని రోజులు ఇల్లు లేదు. మేము చేసుకున్న పైసలు కూడా మాకు ఇంటి ఖర్చులకు, ఇల్లు కిరాయిలకు, మా పిల్లల అవసరాలకే సరిపోతున్నాయి. మాకు ఇల్లు కట్టుకునేంత అవకాశం లేదు. కావున నాకు రేవంత్ అన్న తరఫున మాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాలుగో ఎదురు చూస్తున్నా, నాకు సొంత ఇంట్లో ఉండాలని చాలా ఆశ. అలాంటిది నా ఆశ నెరవేరుతున్నందుకు చాలా థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది సార్ ఇందిరా మిల్లు వచ్చినందుకు. నా పెళ్ళ 20 సంవత్సరాలు సార్. మీ సొంత ఇల్లు లేదు సార్, ఉన్నది కానీ మా అత్త మామ కట్టిన ఇల్లు ఉన్నది కానీ అందరం ఒక ఇంట్లో ఉంటున్నాం సార్. ఇక ఇబ్బంది అయ్యి మేము హన్మకొండల రెంట్కుంటున్నాం సార్, నెలకు 5,000 సార్. ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కార్డులు అన్ని ఉన్నాయా? అవి కూడా దరఖాస్తు చేసుకున్నారా? చేసుకున్నాం సార్ దరఖాస్తు. రేషన్ కార్డు ఉంది సార్ మాకు, ఇల్లే లేదు సార్. మీ ఆనందం మీరు చెప్పండి, మీకేమొచ్చింది? మాకు ఇల్లు వచ్చింది సార్. మాకు ఇల్లు లేదు సార్. నాకు 4 కొడుకులు సార్. నాకు 4 కొడుకులు. నా కొడుకులు ఎక్కడ పడితే కూలి చేసుకొని బతుకుతాను. మాకు ఇల్లు కూలిపోయింది సార్. మేము పరదేసుకొని ఉంటాను సార్. మేము ఇప్పుడు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉన్నది. ఆ సార్కు మేము రుణపడి ఉన్నాం.
ధన్యవాదాలండి. ఇది లబ్ధిదారుల వాళ్ళ ఆనందం వాళ్ళ మాటల్లో వినిపిస్తోంది. మొత్తానికైతే తాము ఎన్నాళ్ళగో ఎదురు చూసినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలకు తమకు అందాయని చెప్పేసి ఇందుకోసం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారంతా కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హన్మకొండ.